హాయ్ ఎవ్రీవన్. ప్రీవియస్ క్లాస్లో ఏంటండి ఒక కోన్ ఈక్వేషన్ ఇచ్చి ఆ కోన్ తాలూకా వెర్టెక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. సో నెక్స్ట్ ఏంటంటే మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ అండి నెక్స్ట్ కాన్సెప్ట్. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి, కోన్ హ్యాస్ 3 mutually perpendicular generators. Cone has 3 mutually perpendicular generators. సో ఒక కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తుందని చెప్పాల్సి ఉంటుంది. సో కాన్సెప్ట్కి వచ్చేసరికి ఒక జనరల్ కోన్ ఈక్వేషన్ తీసుకుంటానండి. ఎటువంటి కోన్ అండి, వర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే కోన్ తీసుకుంటున్నాను. సో వర్టెక్స్ ఏంటండి, ఆరిజిన్. సో ఏంటండి ఒక కోన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తుంది అని చెప్పాలి. సో ఒక కోన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తుంది అని చెప్పాలంటే మనం ముందు ప్లేన్ ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందండి. ఎటువంటి ప్లేను, ఆరిజిన్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్. ఇది అబ్జర్వ్ చేయండి, ఇది కోన్ కదండి. ఈ లైన్, ఈ జనరేటర్ అనేది ఈ ప్లేన్కి ఎలా ఉంటుంది, పర్పెండిక్యులర్గా ఉంది. అంటే ఒక పర్పెండిక్యులర్ జనరేటర్ అనేది మనకి తెలిసిపోతుంది. అదేమనుకుంటాం, x/l = y/m = z/n. నార్మల్గా మనకి ప్రాబ్లం ఇచ్చేటప్పుడు ఏంటంటే కోన్ ఈక్వేషన్ ఇస్తాడండి, అలాగే ఒక జనరేటర్ ఇచ్చేస్తాడు. మనల్ని రిమైనింగ్ 2 ఒక మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్ ఇచ్చేస్తాడు. రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందంటే ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలండి. ఓకేనా? సో అది కాన్సెప్ట్ ఎలా అనేది నేర్చుకుందాం. ఇఫ్ x/l = y/m = z/n is one of the 3 mutually perpendicular generators of కోన్ ఏంటండి, ఫంక్షన్ నోటేషన్లో తీసుకుంటున్నాను. f(x, y, z) = 0. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అదర్ 2. ఇప్పుడు ఒక త్రీ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ అన్నాడు కాబట్టి ఒక జనరేటర్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. అదేంటి, x/l = y/m = z/n. అంటే ఇంకా మనం ఏం చేయాల్సి ఉంటుంది, రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫైండ్ అదర్ 2. సో ఓకే, ఇప్పుడు ముందు మనం అదర్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ప్లేన్ తెలియాలండి, ప్లేన్ ఈక్వేషన్ తెలియాలి. సో ఇక్కడ మనకి ప్లేన్ అనేది ఏంటండి, వర్టెక్స్ ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. అలాగే దాని తాలూకా నార్మల్ పర్పెండిక్యులర్గా ఉంది ఈ జనరేటర్ అంటే ఆ జనరేటర్ అనేది ప్లేన్కి ఏమైపోతుందండి, నార్మల్ కదా. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్లేన్కి డైరెక్షన్ రేషియోస్ ఉండవండి. నార్మల్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ని ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ అనుకుంటాం. సో అబ్జర్వ్ చేస్తే ఈ జనరేటర్ అనేది ప్లేన్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది కాబట్టి ఈ జనరేటర్ అనేది ప్లేన్కి ఏమైపోతుందండి, నార్మల్ అవుతుంది. అంటే ఈ జనరేటర్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ ఏమవుతాయో ప్లేన్ తాలూకా డైరెక్షన్ రేషియోస్ కూడా అదే అవుతాయి. అలాగే వెర్టెక్స్ ఇచ్చేసాడు, వెర్టెక్స్ ఏంటి, ఆరిజిన్ కదా. ఈ వెర్టెక్స్ అనేది ఈ ప్లేన్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఆ ప్లేన్ ద్వారా పాస్ అయ్యే పాయింట్ తెలిసిపోయింది, డిఆర్ఎస్ తెలిసిపోయింది కాబట్టి ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా. ఆల్రెడీ మనకి ఫార్ములా తెలుసు కదా, ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటి, ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ త్రూ ఆరిజిన్ and having normal line x/l = y/m = z/n. సో ఈ ఫార్ములా ఏంటండి, a × x - x1 + b × y - y1 + c × z - z1 = 0. Here x1, y1, z1 is the x1, y1, z1 అంటే ఏంటండి, ఆ ప్లేన్ ద్వారా పాస్ అయ్యే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ఏబీసీ అంటే నార్మల్ డిఆర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, ఏ అంటే ఎంత, l × x - x1 అంటే 0 + b అంటే m × y - y1 అంటే 0 + c అంటే ఎంత, n × z - z1 అంటే 0. అంటే ఏమొచ్చింది, lx + my + nz = 0. అంటే ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసింది. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఓకే, అయితే
ప్లేన్ ఈక్వేషన్ వచ్చింది. అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేన్ అనేది కోన్ ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. మనకు ఆల్రెడీ ప్రీవియస్ కాన్సెప్ట్ తెలుసండి, ఇంటర్సెక్షన్ ఆఫ్ ప్లేన్ అండ్ కోన్ కాన్సెప్ట్ అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేన్ అనేది కోన్ని ఇంటర్సెక్ట్ చేస్తే మనకి ఎన్ని జనరేటర్స్ వస్తాయి, 2 జనరేటర్స్ కదండి, అంతేనా కదా. సిన్స్ ప్లేన్ Lx plus My plus Nz equals to 0 cuts the cone f of x comma y comma z equals to 0, f of x comma y comma z equals to 0, we get 2 generators, సో అంటే అర్థం ఏంటండి, అదర్ 2 జనరేటర్స్. అయితే ఆ ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్ అన్న జనరేటర్ అన్న ఒకటేనండి. సో పుట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ ఏమవుతుంది, ఆల్రెడీ ఎల్ఎంఎన్స్ తీసుకున్నాం కదా డిఆర్ఎస్, అందుకని ఇంకొకటి తీసుకుంటాను, ఏంటంటే ఇలా తీసుకుంటున్నానండి, x by a ఈక్వల్స్ టు y by b ఈక్వల్స్ టు z by c అని తీసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి, ఈ x వాల్యూ xకి బదులు a, yకి బదులు b, zకి బదులు c ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారండి, మనకి ఇచ్చిన ప్లేను అండ్ కోన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తారు. సో ఇక్కడ ఏంటండి, x ఈజ్ టు y ఈజ్ టు z ఈక్వల్స్ టు ఏమవుతుంది, a ఈజ్ టు b ఈజ్ టు c, అంటే xకి బదులు a, yకి బదులు b, zకి బదులు c ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తాం, మనకు వచ్చిన ప్లేన్ ఈక్వేషన్ అలాగే మనం తీసుకున్న కోన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తాయి, LA plus MB plus NC equals to 0 and F of A comma B comma C equals to 0. ఇప్పుడు మనం మనకు వచ్చిన ప్లేను కోన్లోని వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయగా వచ్చిన ఈక్వేషన్స్ నుంచి జనరేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మనకు ఆల్రెడీ తెలుసు కదండి. సో ఆ మెథడ్లో సాల్వ్ చేసేస్తాం. నెక్స్ట్ ఒక కండిషన్ ఉందండి, ఒక కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే కండిషన్ ఏంటంటే కోఎఫిషియంట్ ఆఫ్ x square plus coefficient of y square plus coefficient of z square. A cone has 3 mutually perpendicular generators, then coefficient of x square plus coefficient of y square plus coefficient of z square equals to 0. సో ఇది కాన్సెప్ట్ అండి. సో దీని తాలూకా ప్రాబ్లమ్స్ నెక్స్ట్. సో అందులో ఫస్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, అండి, ఇఫ్ x by 1 equals to y by 2 equals to x by 1 equals to y by 2 equals to z by 1 is one of 3 mutually perpendicular generators, of cone 11yz plus 6zx minus 14xy equals to 0. Find other two. సో ఏమి చూడండి, ఒక కోన్ ఇచ్చేసాడు, అలాగే ఆ కోన్కి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటే అందులో ఒకటి ఇచ్చేసాడండి. ఇంకా రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుందన్నానండి, ప్లేన్ ఈక్వేషన్ కదా. సో ముందు వాడు ఇచ్చిన కండిషన్స్ తీసుకుందాం. గివెన్ కోన్ ఈజ్, కోన్ ఏమి ఇచ్చాడండి, 11yz plus 6zx minus 14xy equals to 0. అయితే ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, ప్లేన్ ఈక్వేషన్. సో ఎటువంటి ప్లేన్ అండి, వెట్టెక్స్ ఏమో ప్లేన్ కోన్ తాలూకా వెట్టెక్స్ ఏంటండి, ఇది ఆరిజినే కదా, అంటే ఎటువంటి ప్లేన్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆరిజిన్ ద్వారా పాస్ అవుతూ దానికి ఆల్రెడీ డయాగ్రామ్ తీసుకున్నాం అనుకోండి, డయాగ్రామ్ తీసుకుంటే మీకు నీట్గా అర్థమవుతుంది. సో ఇది మనకి ఏమి ఇచ్చాడు, x by 1 ఈక్వల్స్ టు y by 2 ఈక్వల్స్ టు z by 1 కదా. ఇక్కడ వెట్టెక్స్ ఏంటండి, ఆరిజిన్.
సో ఇప్పుడు మనకి ఏంటంటే ప్లేన్ ఈక్వేషన్ ముందు మనం రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏం తెలియాల్సి ఉంటుంది, ప్లేన్ ఈక్వేషన్. సో మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేన్ అనేది ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. అలాగే ఈ జనరేటర్కి ఎలా ఉంది, పర్పెండిక్యులర్గా ఉంది. పర్పెండిక్యులర్గా ఉంటే ఈ జనరేటర్ అనేది ఆ ప్లేన్కి ఏమైపోతుందండి, నార్మల్. ప్లేన్కి డైరెక్షన్ రేషియోస్ ఉంటాయా, ఉండవు కదా. నార్మల్ డైరెక్షన్ రేషియోస్నే ప్లేన్ డిఆర్ఎస్గా తీసుకుంటాం కదా. సో అలాంటప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ ఏమవుతుంది, ద ఈక్వేషన్ ఆఫ్ ప్లేన్ through origin and having normal ఏంటండి, ఇది నార్మల్ అవుతుంది కదా. x/1 ఈక్వల్స్ టు y/2 ఈక్వల్స్ టు z/1 ఈజ్. సో ఆల్రెడీ మనకి తెలుసు ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి, a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్స్ టు 0. ఇక్కడ x1 y1 z1 అంటే ఆ ప్లేన్ ద్వారా పాస్ అయ్యే పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తారు. ABC అంటే డైరెక్షన్ రేషియో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, a అంటే ఎంత 1 ఇంటూ x మైనస్ x1 అంటే 0 ప్లస్ b అంటే 2 ఇంటూ y మైనస్ y1 అంటే 0 ప్లస్ c అంటే ఎంత 1 ఇంటూ z మైనస్ z1 అంటే 0. అంటే ఏమొచ్చింది, x ప్లస్ 2y ప్లస్ z ఈక్వల్స్ టు 0. దీని ఈక్వేషన్ 1 అనుకోండి. అయితే ఇప్పుడు మనకి ప్లేన్ ఈక్వేషన్ వచ్చేసింది. అబ్జర్వ్ చేయండి, ఈ ప్లేన్ అనేది కోన్ ఏం చేస్తుంది, కట్ చేస్తుంది. ఒక ప్లేన్ అనేది కోన్ ఈక్వేషన్ కట్ చేస్తే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయండి, 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయా. సిన్స్ the above plane cuts the cone, then we get 2 intersecting lines. సో ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి, 2. ఆ ఇంటర్సెక్టింగ్ లైన్స్ తెలుసా, మనకు తెలియదు కదా. నార్మల్ లైన్ తీసుకుందాం. ఈ లెట్ ద ఇంటర్సెక్టింగ్ లైన్ ఈజ్ x/l ఈక్వల్స్ టు y/m ఈక్వల్స్ టు z/n. సో దీన్ని రేషియో ఫార్ములా ఎలా రాస్తాం, x/y/z ఈక్వల్స్ టు ఏంటండి, l/m/n. అంటే xకి బదులు l, yకి బదులు m, zకి బదులు n. ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు, మనకు వచ్చిన ప్లేను అలాగే వాడు ఇచ్చిన కోన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుందండి, 11mn ప్లస్ 6nl మైనస్ 14lm ఈక్వల్స్ టు 0 అండ్ l ప్లస్ 2m ప్లస్ n ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ నుంచి మనకు ఎలా చేయాలో తెలుసండి. ఏం చేస్తాము, మనం ప్లేన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది కదా. సో దాంట్లో ఏం చేయాలి, l ఈక్వల్స్ టు సంథింగ్ కానీ, m ఈక్వల్స్ టు సంథింగ్ కానీ, n ఈక్వల్స్ టు సంథింగ్ కానీ తీసుకొని ఆ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏం చేద్దాం, l ఈక్వల్స్ టు సంథింగ్, m ఈక్వల్స్ టు సంథింగ్, n తీసుకుంటానండి. n ఈక్వల్స్ టు ఏంటి, -l మైనస్ 2m. n తీసుకోవాలనే రూల్ ఏం లేదు, l అయినా తీసుకోవచ్చు, m అయినా మన ఇష్టమే. సో ఈ n వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏమవుతుంది, 11m ఇంటూ n అంటే ఎంత, -l మైనస్ 2m ప్లస్ 6l ఇంటూ n అంటే ఎంత, -l మైనస్ 2m మైనస్ 14lm ఈక్వల్స్ టు 0. ఓకే, మైనస్ 11lm మైనస్ 22m స్క్వేర్ మైనస్ 6l స్క్వేర్ మైనస్ 12lm మైనస్ 14lm ఈక్వల్స్ టు 0. సో మైనస్ 6l స్క్వేర్ మైనస్ 11lm మైనస్ 12lm 23lm మైనస్ 23lm మైనస్ 14lm మైనస్ 37lm. నెక్స్ట్ n స్క్వేర్ మైనస్ 22m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఓవరాల్గా మైనస్తో మల్టిప్లై చేసేద్దామండి. చేస్తే ఏమొస్తుంది, 6l స్క్వేర్ ప్లస్ 37lm ప్లస్ 22m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో సెకండ్ డిగ్రీ కాబట్టి ఏం చేయాలండి, ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేసి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యాక్టరైజేషన్ మెథడ్ చేసేటప్పుడు ఏం చేస్తామండి, ఎనీ టూ కాన్స్టెంట్స్ తీసుకుంటే ఆ టూ కాన్స్టెంట్స్ని తీసుకుంటే ఆ టూ కాన్స్టెంట్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలండి, 37lm రావాలి. అదేవిధంగా టూ కాన్స్టెంట్స్ని మల్టిప్లై చేస్తే 26, 22, 6 ఎంత 132 రావాలండి. అంటే దీన్ని ఇలా రాయచ్చా, 6l స్క్వేర్ ప్లస్ 33lm ప్లస్ 4lm ప్లస్ 22m స్క్వేర్ ఈక్వల్స్ టు 0. 33lm ప్లస్ 4lm 37lm స్క్వేర్ lm
33 ఇంటూ 4 అంటే ఎంత ఎంత వస్తుందండి 132 L స్క్వేర్ M స్క్వేర్ సరిపోయిందా? ఈ రెండిట్లో ఏం కామన్ తీయచ్చండి? 3L కామన్ తీయచ్చు అనుకుంటా. 3L కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ 2L ప్లస్ 11M. ఇక్కడ కూడా 2L ప్లస్ 11M కామన్ ఫ్యాక్టర్ రావాలంటే ఎంత కామన్ తీస్తారండి? 2M కామన్ తీస్తే ఏమొస్తుంది 2L ప్లస్ 11M. టోటల్ ఈక్వేషన్లో ఏం కామన్ తీయచ్చు? 2L ప్లస్ 11M కామన్ తీస్తే ఏమొస్తుంది 3L ప్లస్ 2M ఈక్వల్స్ టు 0. అంటే 2L ప్లస్ 11M ఈక్వల్స్ టు 0 అండ్ 3L ప్లస్ 2M ఈక్వల్స్ టు 0. సో దీని ఈక్వేషన్ 2, దీన్ని 3, దీన్ని 4 అనుకున్నారు అనుకోండి. 2 and 3 సాల్వ్ చేస్తే ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ తలక డిఆర్ఎస్ తెలుస్తుంది. అలాగే 2 and 4 సాల్వ్ చేస్తే ఇంకొక ఇంటర్సెక్టింగ్ లైన్ తలక డిఆర్ఎస్ తెలుస్తుంది. సాల్వింగ్ 2 and 3. సో సాల్వ్ చేయండి, ఏమవుతుంది LMN. సో ఏమవుతుంది 1 2 1, ఇక్కడ 2 11 0. సో L వాల్యూ ఏమవుతుందండి? L వాల్యూ కావాలంటే L ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 2 ఇంటూ 0 0 మైనస్ 11. Mకి ఏ సైన్ వస్తుంది? నెగిటివ్. M ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 0 మైనస్ 2 దట్ ఈక్వల్స్ టు N వాల్యూ కావాలంటే N ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 11 మైనస్ 4. అంటే L వాల్యూ ఏమొచ్చింది? L వాల్యూ ఏమొచ్చిందండి? L వాల్యూ ఎంత వచ్చింది? -11. M వాల్యూ 2, N వాల్యూ 7. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది? 2 and 4 సాల్వ్ చేద్దాం. సాల్వింగ్ 2 and 4 సాల్వ్ చేయండి. LMN. సో ఏంటండి 1 2 1, నెక్స్ట్ 3 2 0. సో L వాల్యూ కావాలంటే L ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 0 మైనస్ 2. Mకి ఏ సైన్ వస్తుంది? నెగిటివ్. M వాల్యూ కావాలంటే M ఉన్న రోని కాలమ్ని క్లోజ్ చేస్తే 0 మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు N బై ఏమొస్తుంది 2 మైనస్ 6. అంటే L వాల్యూ ఎంత వచ్చింది? -2. M వాల్యూ 3, N వాల్యూ -4. ఓవరాల్గా మైనస్తో మల్టిప్లై చేయండి, డిఆర్ఎస్ కాబట్టి చేసుకోవచ్చు. M వాల్యూ ఎంత వస్తుంది? -3, N వాల్యూ 4. ఈ LMN వాల్యూస్ని ఏం చేస్తారు? మనం ఒక ఇంటర్సెక్టింగ్ లైన్ తీసుకున్నాం కదా, ఏంటి x/L ఈక్వల్స్ టు y/M ఈక్వల్స్ టు z/N. సబ్స్టిట్యూట్ చేస్తే మనకేంటి రిమైనింగ్ 2 జనరేటర్స్ వచ్చేస్తాయా? సబ్స్టిట్యూట్ LMN values in x/L equals to y/M equals to z/N, then we get 2 generators. సబ్స్టిట్యూట్ చేయండి. ఫస్ట్ ఏమొచ్చాయి? L వాల్యూ ఎంత వచ్చింది? -11. M వాల్యూ 2, N వాల్యూ 7. అండ్ నెక్స్ట్ సబ్స్టిట్యూట్ చేస్తే L వాల్యూ 2, M వాల్యూ -3, N వాల్యూ 4. సో ఇది ఏంటండి? కోన్ తాలూకా ఒక జనరేటర్ కోన్ ఈక్వేషన్ ఇచ్చి రిమైనింగ్ 2 జనరేటర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఎప్పుడు ఆ కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తాయి. ఏం చేయాలి? ముందు మనం ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ ప్లేన్ ఈక్వేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము? వర్టెక్స్ ఏంటండి? ఆ కోన్ తాలూకా వర్టెక్స్ ఆరిజిన్ కదా. ఈ ప్లేన్ అనేది కోన్ కట్ చేస్తుంది కాబట్టి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ప్లేను ఆరిజిన్ ద్వారా పాస్ అవుతుంది. అలాగే వాడు ఒక జనరేటర్ ఇచ్చేసాడు కదా, ఈ జనరేటర్ అనేది ఈ ప్లేన్కి ఎలా ఉంటుంది? పర్పెండిక్యులర్గా ఉంటుంది. పర్పెండిక్యులర్గా ఉంటే ఆ జనరేటర్ అనేది ప్లేన్కి నార్మల్ అయిపోతుంది. పాయింట్ ఉంది, డిఆర్ఎస్ ఉంది. ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చా? సో ఎలా అండి? ఒక పాయింట్ ద్వారా పాస్ అయ్యే ప్లేన్ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి? a ఇంటూ x మైనస్ x1 ప్లస్ b ఇంటూ y మైనస్ y1 ప్లస్ c ఇంటూ z మైనస్ z1 ఈక్వల్స్ టు 0 ఫార్ములా తీసుకొని ప్లేన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. చేసిన తర్వాత ఈ ప్లేన్ అనేది కోన్ని కట్ చేస్తుంది. కట్ చేస్తే మనకి ఎన్ని ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి? 2 ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయి. సో ఆ ఇంటర్సెక్టింగ్ లైన్ ఏం తీసుకుంటారు? x/L ఈక్వల్స్ టు y/M ఈక్వల్స్ టు z/N. అంటే x వాల్యూ L, y వాల్యూ M, z వాల్యూ N. వీటిని ఎందులో సబ్స్టిట్యూట్ చేస్తారు? మనం ఫైండ్ అవుట్ చేసిన ప్లేను అలాగే వాడు ఇచ్చిన కోన్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి సాల్వ్ చేస్తే మనకి LMNకి 2 వాల్యూస్ వస్తాయండి. ఆ 2 వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రిమైనింగ్ 2 జనరేటర్స్ వస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ ప్రాబ్లం ఏంటి అంటే, సో నెక్స్ట్ వన్ అండి, షో దట్ 3 mutually perpendicular tangent lines, 3 mutually perpendicular tangent lines
can be drawn to the sphere, can be drawn to the sphere x square plus y square plus z square equals to r square from any point on the sphere, from any point on the sphere two into x square plus y square plus z square equals to 3r square. సో ఇది ఇంపార్టెంట్ అండి, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు ఈ కండిషను. సో ఏమన్నాడండి, ఏం చూపించమన్నాడు, ఒక స్పియర్ ఇచ్చాడు, ఆ స్పియర్ మీద ఏదైనా ఒక పాయింట్ తీసుకుంటే దానికి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ టాంజెంట్ లైన్స్ డ్రా చేస్తే ఆ స్పియర్ ఇది అని మనం చూపించాలి. ఓకే, స్పియర్ ఇచ్చాడు, ఆ స్పియర్ మీద పాయింట్ ఏదో ఒకటి తీసుకోమన్నాడు. ఏంటది, వెటెక్స్. దట్ మీన్స్ అంటే ఇక్కడ ఏం తీసుకోవాల్సి ఉంటుందండి, ఎన్వలపింగ్ కోన్. ఎందుకు అంటే ఎన్వలపింగ్ కోన్లోనే కదా మనం సర్ఫేస్ ఏం తీసుకుంటాం, స్పియర్ తీసుకుని ఎన్వలపింగ్ కోన్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. అక్కడ వెటెక్స్ అనేది వాడు ఇచ్చిన పాయింట్ అవుతుంది. ఇక్కడ పాయింట్ మనకు తెలియదు కదా, పాయింట్ ఏమనుకుంటాం, x1 y1 z1 అనుకుందాం. లెట్ x1 y1 z1 బి ద పాయింట్. అండ్ వాడు ఇచ్చిన స్పియర్ ఏంటండి, గివెన్ స్పియర్ ఈజ్ ఏమిచ్చాడు, s ఈక్వల్స్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు r స్క్వేర్. అయితే పాయింట్ ఉంది, స్పియర్ ఉంది. సో అండ్ దేనికి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటాయి, కోన్కి కదా. సో ఇక్కడ స్పియర్ ఇచ్చాడంటే దేనికండి స్పియర్ ఇస్తాడు, ఎన్వలపింగ్ కోన్కి సర్ఫేస్ ఏమి ఇస్తాడు, స్పియర్ ఇస్తాడు కదా. అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవాల్సి ఉంటుంది, ఎన్వలపింగ్ కోన్. సో ఎన్వలపింగ్ కోన్కి ఫార్ములా ఏంటండి, s1 స్క్వేర్ ఈక్వల్స్ టు s ఇంటూ s11. ద ఈక్వేషన్ ఆఫ్ ఎన్వలపింగ్ కోన్ ఈజ్ ఫార్ములా ఏంటండి, s1 స్క్వేర్ ఈక్వల్స్ టు s ఇంటూ s11. ఇక్కడ మనకి s తెలుసు, అంటే ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది, s1 s11. సో s1 అంటే ఏమవుతుంది, xx1 ప్లస్ yy1 ప్లస్ zz1 మైనస్ r స్క్వేర్ ఈక్వల్స్ టు 0. అలాగే s11 అంటే ఏమవుతుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు మనం ఎన్వలపింగ్ కోన్ తీసుకుందాం. ఎన్వలపింగ్ కోన్ అంటే ఏంటండి, s1 స్క్వేర్, s1 అంటే ఎంత, xx1 ప్లస్ yy1 ప్లస్ zz1 మైనస్ r స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు s అంటే ఏమి ఇచ్చారు, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ మైనస్ r స్క్వేర్ ఇంటూ s11 అంటే x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ r స్క్వేర్. ఓకే, సో ఇప్పుడు ఏంటండి, వాడొక కండిషన్ ఇచ్చాడండి, ఏంటండి, మనం తీసుకున్న కోన్కి 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ ఉంటాయని. సో ఆల్రెడీ మనకి తెలుసు, ఒక కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే కండిషన్ ఏంటండి, సిన్స్ the cone has 3 mutually perpendicular generators. ఒక కోన్ అనేది 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే కండిషన్ ఏంటండి, కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో కదా, ఇక్కడ ముందు మనం x స్క్వేర్ కోఎఫిషియంట్ని, y స్క్వేర్ కోఎఫిషియంట్ని, z స్క్వేర్ కోఎఫిషియంట్ని ఇండివిజువల్గా ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఈ ఈక్వేషన్లో తీసుకునేసరికి x స్క్వేర్ కోఎఫిషియంట్ అంటే ఏమవుతుందండి, ఈ x స్క్వేర్ త్రూ ఈ మొత్తం అన్ని టర్మ్స్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్, సో కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్. సో x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుందండి, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ r స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఇక్కడ a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ అయినా ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఏమవుతుంది, x1 స్క్వేర్ అయినా అటు తీసుకొస్తే ఏమొస్తుంది, రైట్ సైడ్ తీసుకొస్తే మైనస్ x1 స్క్వేర్. అలాగే నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్. సో y స్క్వేర్ కోఎఫిషియంట్ అనేసరికి ఏమవుతుందండి, ఈ y స్క్వేర్ టర్మ్తో కంప్లీట్గా మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, ఈ టర్మ్ అంతా కూడా వస్తుంది కదా. అంటే ఏమొస్తుంది, x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్
ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏ వస్తుంది వై స్క్వేర్ కోషంట్ y1 స్క్వేర్ అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది మైనస్ y1 స్క్వేర్. సో నెక్స్ట్ ఏంటండి కోషంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్. సో కోషంట్ ఆఫ్ జెడ్ స్క్వేర్ అనేసరికి ఇక్కడ జెడ్ స్క్వేర్ టర్మ్తో టోటల్ ఈక్వేషన్ని మల్టిప్లై ఇది ప్రతి టర్మ్ని మల్టిప్లై చేయాల్సి ఉంటుంది కదా. అంటే ఇక్కడ జెడ్ స్క్వేర్ కోషంట్ ఏమవుతుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. అంటే ఏమొస్తుంది x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్. ఇక్కడ జెడ్ స్క్వేర్ కోషంట్ ఏమవుతుందండి ఎక్స్పాండ్ చేస్తే z1 స్క్వేర్ అయినా. సో అంటే ఏమొస్తుంది రైట్ సైడ్ తీసుకెళ్తే మైనస్ z1 స్క్వేర్. సో ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే x స్క్వేర్ కోషంట్ ఎంత x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ కోషంట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ y1 స్క్వేర్. నెక్స్ట్ జెడ్ స్క్వేర్ కోషంట్ ఏంటి x1 స్క్వేర్ ప్లస్ y1 ప్లస్ z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ z1 స్క్వేర్ ఈక్వల్స్ టు 0. సో x1 టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది y1 స్క్వేర్కి y1 స్క్వేర్కి z1 స్క్వేర్కి z1 స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతే x1 స్క్వేర్ ప్లస్ x1 స్క్వేర్ 2x1 స్క్వేర్. నెక్స్ట్ y1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ 2y1 స్క్వేర్ z1 స్క్వేర్ ప్లస్ z1 స్క్వేర్ 2z1 స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ మైనస్ 3r స్క్వేర్ ఈక్వల్స్ టు 0. దీనికి పంపించి 3 టర్మ్స్లో 2 కామన్ తీస్తే వస్తుంది 2 ఇంటూ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ plus z1 square equals to 3r square. Therefore the point x1 comma y1 comma z1 on the sphere is ఏం చేస్తాం x1 y1 z1 ని రీప్లేస్ చేసి xyz తీసుకుంటే వస్తుంది 2 ఇంటూ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ ఈక్వల్స్ టు 3r స్క్వేర్. వాడిదేనండి ప్రూవ్ చేయమన్నాడు. సో ఇదండి ఒక కోన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తే రిమైనింగ్ 2 జనరేటర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, అలాగే ఒక కోన్ 3 మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ జనరేటర్స్ని కంటైన్ చేస్తుందని చెప్పి కొన్ని కండిషన్స్ ప్రూవ్ చేయాలంటే ఎలా అనేది. సో దీంతో ఈ కాన్సెప్ట్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటంటే రెసిప్రోకల్ కోన్ చెప్తాను. ఓకేనా, థ్యాంక్ యూ.